హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఎంతగానో వెయిట్ చేసే వార్ టు టీజర్ అయితే ఫైనల్గా వచ్చేసింది. ఎన్టీఆర్ గారి గురించి వెయిట్ చేసి ఆయన అప్డేట్స్ ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అది మనకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇవన్నీ ఆలోచించి వెయిట్ చేసి నాకు తెలిసి నాలాంటి ఫ్యాన్స్ కోట్ల మంది ఈ టీజర్ కోసం వెయిట్ చేసి ఉంటారు. సో అందరూ ఈ పాటికే టీజర్ చూడడం కూడా అయిపోయి ఉంటుంది. సో మీ అందరికీ ఏమనిపించింది టీజర్ చూసిన తర్వాత? ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? సాటిస్ఫైడా ఆర్ నాట్ సాటిస్ఫైడా? నాకైతే ఎన్టీఆర్ అన్న మళ్ళీ కాలు దగ్గరేసుకునేంత మనకు అవకాశం ఖచ్చితంగా ఈ మూవీతో ఇస్తున్నాడు. థియేటర్లో ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనం వల్ల గుద్ది చెప్తున్నా, ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనకు బాగుంటుంది. బాలీవుడ్లో జెండా పాతెంగే ఖచ్చితంగా. ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్లో డైరెక్ట్ ఫిల్మ్ చేయడము. సో అది కూడా గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో ఆయన ముందర నిలబడి, అంటే కట్అవుట్స్ రెండు డిఫరెంట్ అనమాట, ఎన్టీఆర్ అన్నది అండ్ మన హృతిక్ రోషన్ది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా క్రేజీ అండ్ చాలా అవైటెడ్ మూవీ. నిజంగా ఎలా ఉంటారు వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రజెన్స్, ఇద్దరు స్క్రీన్ ప్రజెన్స్ సపరేట్గా ఆబ్వియస్లీ సూపర్. బట్ ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది సినిమా చూడాలి. టీజర్లో కూడా వాళ్ళిద్దరు ఒకటే ఉండే ఫ్రేమ్ అయితే ఇవ్వలేదు. టీజర్లో కూడా ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనపడలేదు ఎప్పుడు. సో లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది ఫైట్, ఆ యాక్షన్ సీక్వెన్స్లో ఇద్దరు కనపడతారు అట్ ఎ టైం ఫైట్ చేసే టైంలో. సో మరి అది ఎలా మేనేజ్ చేశారనేది అది కూడా క్లారిటీగా చూపించలేదు. జస్ట్ ఫటాక్ ఒక 4-5 షాట్స్ వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. ఇద్దరు సపరేట్గా ఫైట్ చేసేటి. నిజంగా టీజర్ చూసినంతసేపు గూస్ బంప్స్, నాకైతే నోట్లో అరుపులు ఆగట్లేదు. ఇట్లా అని ఇట్లా అంటే ఒక ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ అంటారు కదా, సినిమా థియేటర్లో గోల చేస్తాం కదా. సో నిజంగా ఇదే కనుక థియేటర్లో చూసుకుంటే గోల మామూలుగా ఉండేది కాదు. నేనైతే అరిచి నా గొంతు పోయినది ఈ పాటికి. అంత ఎంజాయ్ చేస్తాను నేను. మామూలుగా ఎన్టీఆర్ సినిమా ఏదైనా అంత ఎంజాయ్ చేస్తా. సో మరి ఫస్ట్ టైం ఈ టీజర్ను చూస్తున్నప్పుడు నాకు ఆగట్లేదు, ఇంకా అరుపులు ఆగట్లేదు, అరవాలనిపిస్తుంది, విజిలేయాలనిపిస్తుంది. అంటే ఇలాంటి ఎమోషన్స్ అన్ని ఒక ఫ్యాన్స్కి తెలుసు ఎలా ఉంటుంది అనేది. సో మీకు ఏమనిపించింది అనేది చెప్పండి. నేను ఇప్పుడు టీజరు లైవ్లో చూస్తూ దాని గురించి మాట్లాడతాను అనమాట. లెట్స్ సీ. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో ఇంటీరియర్ వాయిస్ చూసారా? అసలు మనకి ఎంత మ్యాజికల్ వాయిస్, ఎంత బేస్ ఉన్న వాయిస్, అసలు ఎంత క్లారిటీ ఉంటుంది వాయిస్లో, ఎంత ఆ స్పష్టత, చెప్పే డైలాగ్లో, ఆ డిక్షన్లో ఎంత బాగుంటుంది. నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టినందుకు, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పుట్టినందుకు చాలా గర్వకారణం. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కనుపుడు కాదు. ఎన్టీఆర్ అన్న ఫైనల్గా కనిపించాడు. బెస్ట్ ఏజెంట్, బెస్ట్ సోల్జర్ నువ్వే, బట్ ఇప్పుడు కాదు. వాయిస్ డిక్షన్. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. ఏమి యాక్షన్ సీక్వెన్స్లు నిజంగానే చాలా బీభత్సంగా పెట్టినట్టున్నారు. వార్ ఫస్ట్ సినిమాకి తెలుసు మనకు ఎట్లా ఉండేది యాక్షన్. మరి అందులో టైగర్ ష్రాఫ్, ఇందులో టైగరే డైరెక్ట్. సో మన ఎన్టీఆర్ అన్న లెట్స్ సీ. అబ్బా ఎంట్రీ ఎదిరింది. నైస్. గెట్ రెడీ ఫర్ వార్. గ్రీక్ గాడ్. బా అసలు హృతిక్ రోషన్ ఆ బాడీ చూడు, అసలు నడుచుకుంటూ వస్తుంటే ఆ పక్కన తోడేలు నడుచుకుంటూ రావడము, పక్కన దాన్ని పెట్టుకొని ఆ బాడీ షేప్, ఆ కట్అవుట్ వేరే లెవెల్ అబ్బా. అసలు నిజంగా వేరే లెవెల్ యాక్షన్, మొత్తం ఫుల్ లెంత్ యాక్షనే. ఇంకా ఎక్కడ ఏం నార్మల్ గ్యాప్ కూడా కనపడట్లేదు ఇద్దరి మధ్యలో.
ఎవరు వచ్చినా అని యాక్షన్ సీక్వెన్స్లే కనబడుతున్నాయి. అంటే ఎన్టీఆర్ వచ్చిన యాక్షన్ సీక్వెన్సే, హృతిక్ రోషన్ ఉన్న యాక్షన్ సీక్వెన్సే, మధ్యలో అట్లా అట్లా వచ్చి ఒక బ్యూటీ లాగా అలా తగిలేసి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట మన కియారా అద్వానీ బికినీలో. బా 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 టీజర్ అయితే అదిరిపోయింది నిజంగా. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో లాస్ట్ లో కనిపించారు యాక్షన్ లో, అది కూడా యాక్షన్ సీక్వెన్స్ గా పడ్డది. రిలీజింగ్ ఆన్ 14th August. అదే రోజు మన రజనీకాంత్ కూలీ కూడా ఉంది, అది కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. మరి చూడాలి, ఇద్దరు పోటీ పడుతున్నారు, ఏ విధంగా అవుతుంది, కూలీ గెలుస్తుందా మరి వార్ 2 గెలుస్తుందా చూడాలి. బట్ టీజర్ మాత్రం పిచ్చ పిచ్చగా ఉంది అసలు నిజంగా. యాక్షన్ 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 యాక్షన్, ఫుల్ ఆన్ యాక్షన్ అంతే. సినిమాలో కూర్చున్నంతసేపు అంటే కూర్చొనిరేమో థియేటర్లో, నాకు తెలిసి కూర్చునేది అవకాశం ఉండదు ఫ్యాన్స్కి. మన సెలబ్రేషన్స్ మామూలుగానే నార్మల్గా ఉండవు, అలాంటిది ఇంత యాక్షన్ ఉంటే థియేటర్లో కూర్చుంటామా, కూర్చోగలమా, ఏ విధంగా ఉంటాయి సెలబ్రేషన్స్ ఇంకా మన ఫ్యాన్స్కే తెలుసు ఆ విషయం ఎట్లుంటుంది అనేది. బట్ నాకైతే టీజర్ అయితే పిచ్చగా నచ్చింది. ఎన్టీఆర్ లుక్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి, బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్ అంటే కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా అయితే ఇద్దరు కలిసినప్పుడు కూడా ఫేస్ ఆఫ్లో కూడా మంచిగా, అంటే చాలా బాగానే మేనేజ్ చేసినట్టు నాకైతే అనిపించింది. లెట్స్ సీ, సినిమా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నప్పుడు, అదే ఫుల్ లెంత్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఏ విధంగా వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేశారు, వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఏ విధంగా దాన్ని తీసుకెళ్లారు, ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా లేదా అన్నది ఫుల్ ఆన్ మూవీ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ August 14. ఆ రోజు దీని గురించి మాట్లాడుకుందాం. కాలర్ దగ్గరేసుకొని తిరిగే రోజు August 14 మనకు మళ్ళీ వస్తుంది ఆ రోజు. సో ఎన్టీఆర్ గారు మాట ఇచ్చినట్టు ప్రతి సినిమా మనకు కాలర్ దగ్గరేసుకునే సినిమానే అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది, మీకే అనిపించింది అనేది కింద నాకు కామెంట్లో చెప్పేసేయండి. సో నాకు ఇంక మాటలు రావట్లేదు, చూసినంత సేపు అరుపులే వస్తున్నాయి అంతే ఇంకా.